చాలామంది చేసే తప్పు ఏంటంటే కాళ్ళకి పసుపు రాసుకోవాలంటే చేతిలో అంతా పసుపు తీసుకుంటారు, కాసిన నీళ్లు పోసుకుంటారు, చేతిలోనే కలుపుతారు ఆ పసుపుని. ఆ చేతిలో పసుపు కలపడం అనేటటువంటిది అంత మంచి పద్ధతి కాదు, లక్ష్మీప్రదము కాదు. ఎప్పుడూ కూడా చేతిలో పసుపు వేసుకుని కాసిన నీడ చొక్కలేసి కలిపేసుకుని కాళ్ళకి పట్టేసడం చాలా తప్పు పద్ధతి అది. ఒక గిన్నె తీసుకోండి, గిన్నెలో పసుపు వేయండి, ఆ పసుపులో సరిపడినన్ని నీళ్లు పోయండి, దాన్ని శుభ్రంగా కలియ తిప్పండి, అప్పుడు చేత్తో ఆ 3 వేళ్ళతోటి తీసుకోండి, పాదాలకి రాసుకోండి. అంతే తప్ప మీరు చేత్తో పసుపు తీసేసుకుని కాసి నీళ్లు పోసేసి ఇలా అని సగం కింద వలకు పోసేసి సగం తడిసి తడవక అలా రాసుకుంటే మీకు ఐశ్వర్యం ఎలా కలిసి వస్తుంది అనుకుంటున్నారు? ఐశ్వర్యం మీకు కలిసి రావాలంటే గురువుగారు మేము రోజు పసుపు రాసుకుంటున్నామండి, ఎంతకాలం నుంచి రాసుకుంటాం, మాకేం కలిసి రావట్లేదండి అంటే మీరు చేత్తో పసుపు రాసేసుకుంటే ఎలాగా? ఎప్పుడు గిన్నెలో తీసుకోవాలి, అంత పసుపు వేసుకోవాలి, దాంట్లో కాస్త నీళ్లు పోసి కలిపి అప్పుడు కాళ్ళ